హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు మీడియా. నేను మీ అమర్నాథ్ వంగ. పరకాల ప్రభాకర్ గారు ఈవీఎంలకు సంబంధించి లేవనెత్తినటువంటి అంశం, మొదటగా ఆయన ద వైర్ పత్రికకి ఇంటర్వ్యూ ఇవ్వడం కావచ్చు, అతను ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఆధారంగా కావచ్చు, లేదు అతను వెల్లడించినటువంటి అతను చేసిన కామెంట్స్ ఆధారంగా కావచ్చు, ద వైర్ పత్రిక ఒక సంచలనమైనటువంటి ఆర్టికల్ కూడా ప్రమోట్ చేయడం కావచ్చు. ఆఫ్టర్ దట్ అది రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లో కూడా ఈ వార్త అనేది, ఈ పరకాల గారి కామెంట్స్ అనేది, ఆయన లేవనెత్తినటువంటి అంశాలు అనేది చాలా హాట్ టాపిక్ గా మారాయి. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు కావచ్చు, ఇటు కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, అసలు పొంతన లేనటువంటి సమాధానాలు ఇస్తున్నటువంటి ఎలక్షన్ కమిషన్ కి ఈయన లేవనెత్తినటువంటి అంశాలు అందరికీ గెలిచినటువంటి, మరి ముఖ్యంగా ఏపీ లాంటి ప్రాంతంలో 50 లక్షల ఓట్లు డిఫరెన్స్ ఎలా వస్తుంది, అర్ధరాత్రి 2 గంటల వరకు అంతమంది క్యూ లైన్ లో ఉన్నప్పుడు ఎవరు ఎందుకు దాన్ని బయట పెట్టలేదు, ఎందుకు అంత సీక్రెట్ గా చేసుకోవాల్సినంత అవసరం వచ్చింది. పరకాల ప్రభాకర్ గారు కొన్ని అంశాలు వీటి మీద లేవనెత్తుతున్నారు, కానీ ఈ అంశాలకు సంబంధించి జాగ్రత్తగా ఆలోచన చేస్తే గనక 6 గంటల వరకు ఎలక్షన్ కమిషన్ ఓటింగ్ వేయడానికి అవకాశం ఇస్తుంది. 6 గంటల తర్వాత ఎలక్షన్ టైం అయిపోయిన తర్వాత పోయి ఎలక్షన్ అధికారి కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి ప్రధాన పోలీస్ అధికారి కావచ్చు, ఇద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళి ఆ పోలింగ్ బూత్ ఏదైతుందో ఆ బూత్ మెయిన్ గేట్ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసినట్టుగా ఆధారాలు రికార్డ్ చేయాలి. ఎవరైతే క్యూలో ఎంతమంది ఉన్నారో అప్పటి వరకు ఉన్న క్యూలో ఉన్న వాళ్ళందరికీ ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం దొరుకుతుంది. ఎంత ఉన్నందరూ కూడా ఎంత టైం వరకు ఓటు వేసినా సరే ఓటు వేయడానికి ఎలక్షన్ కమిషన్ అనుమతించాల్సిందే. అక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఏజెంట్లు కూడా వాళ్ళని ఓటు వేసే విధంగా ఓటు వేసేంత వరకు కూడా వాళ్ళు కూడా అక్కడ వేసి ఉండాల్సిందే. చిన్న టైం 10 నిమిషాలు, పోగంట, మరి నైట్ బాగా లేట్ అయితే డిన్నర్ టైంకో, స్నాక్స్ కో, కాఫీకో, టీకో, ఇటువంటి చిన్న టైమ్స్ తీసుకోవచ్చు. ఆ టైం గ్యాప్ ఇవ్వచ్చు. ఆ టైం కూడా ఓటర్లంతా అక్కడ ఉన్న వాళ్ళు క్యూ లైన్ లో అలాగే వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ఎవరైతే లాస్ట్ లో గేట్ కి దగ్గరలో ఉన్నారో, చివరి ఓటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతిలో ఒక నెంబర్ 1 స్లిప్ పెట్టాలి. ఎందుకు? అతని తర్వాత ఇంకెవరు ఓటర్ వేయటానికి క్యూలోకి రావడానికి వీల్లేదు. ఈ ఉన్న వాళ్ళందరూ ఓటు హక్కు వినియోగించుకుంటూ వెళ్ళిపోతే ఈ ఫస్ట్ నంబరు ఎవరైతే లాస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తికి నెంబర్ 1 స్లిప్ ఇచ్చారో ఆ స్లిప్ ఎన్నికల కమిషన్ లోపలికి వచ్చిన తర్వాత, ఎలక్షన్ బూత్ లోకి వచ్చిన తర్వాత ఆ స్లిప్ అతను సబ్మిట్ చేసి, అక్కడ ఉన్నటువంటి అధికారికి సబ్మిట్ చేసి అతను ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఆ తర్వాత ఇంకెవరు లోపలికి రావడానికి వీల్లేదు. సో ఇవన్నీ ఎందుకు ఎలక్షన్ కమిషన్ అడిగినటువంటి వారికి ప్రాపర్ గా ఇవ్వట్లేదు? హర్యానాకి సంబంధించి పంజాబ్ రాష్ట్రం హర్యానాలో ఇలాగే జరిగితే అక్కడ ఎలక్షన్ లో నిలబడ్డటువంటి వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేసుకుంటే విత్ ఇన్ 2 days లో మొత్తం డీటెయిల్స్ అన్ని, ఎంతమంది ఉన్నారు, ఏ టైంకి పోలింగ్ అయింది, ఎన్ని గంటలకి కంప్లీట్ అయిపోయింది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా హైకోర్టు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఎవరైతే పిటిషన్ వేశారో ఆ పిటిషన్ దానికి డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే హర్యానా హైకోర్టులో ఇటువంటి డీటెయిల్స్ బయటకు వచ్చాయో, కేంద్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద ఒక జీవో తీసుకొచ్చింది. 93/21A అనేటువంటి గెజిట్ ని తీసుకొచ్చింది. ఈ గెజిట్ యొక్క సారాంశం ఏంటి అంటే, ఇటువంటిది ఏ రాష్ట్రంలో అయినా సరే, ఏ కోర్టు అయినా సరే, ఎవరైనా సరే అడిగినా కానీ ఎలక్షన్ కమిషన్ బయట పెట్టడానికి వీల్లేదు, డేటాను ఎవ్వరికి ఇవ్వద్దు అంటూ కేంద్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద ఒక గెజిట్ ని జారీ చేసింది. ఆ గెజిట్ జారీ చేయాల్సినంత అవసరం వచ్చింది. ఈ గెజిట్ జారీ చేసిన తర్వాత ఇంకా ఎక్కడ కూడాను, మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే కూడా అప్పట్లో వైఎస్ఆర్సీపీలో పోటీ చేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, నా నియోజకవర్గాలకు సంబంధించి కొన్ని బూతులలో నాకు అన్ని అవసరం లేదు, ఒక 5 బూతులకు సంబంధించి నేను మీకు ఎంత చలన కట్టలు కట్టేస్తాను, ఈ 5 బూతుల యొక్క సారాంశాన్ని నాకు బయట పెట్టండి, దాని డీటెయిల్స్ నాకు ఇవ్వండి అంటే ఇవ్వలేదు. ఆ తర్వాత ఆయన ఇచ్చినటువంటి పిటిషన్ రిటర్న్ తీసుకోమని, ఆయన ఎలక్షన్ కమిషన్ చెల్లించినటువంటి మనీ వాపస్ ఇస్తామని ఆయనకే బెదిరింపులు ఇచ్చినటువంటి, లేదా ఆయన్నే రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితులు కూడా చూసాము. ఆ తర్వాత ఆయన కొన్ని కారణాలు తెచ్చే కావచ్చు, ఆయన పర్సనల్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే ఆయన మీద ఉన్నటువంటి అధికార పార్టీ కొన్ని అంశాలు లేవనెత్తుతుందేమో అనేటువంటి ఈ దీంతో కావచ్చు, ఆయన జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. జనసేన పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఈయన అడగటం కూడా మానేశారు. ఎందుకు? ఇప్పుడు పార్టీ మారిపోయారు, ఇప్పుడు ఆయన పార్టీలో లేరు, అడగాల్సిన అవసరం లేదు, పోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఏపీ డేటా, ఎలక్షన్ డేటా మొత్తం కూడా బాండ్ చేయమంది సుప్రీంకోర్టు అని మొత్తం తగలబెట్టి పడేసామని చెప్పేసింది ఎన్నికల కమిషన్. అసలు అటువంటి ఆధారాలు మొత్తం కాల్ చేయమని సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ చెప్తుందా? ఒకవేళ అలాంటి ఆధారాలు ఇస్తే వాళ్ళ లాంగ్వేజ్ లో ఆ బాండ్ అనే పదానికి మీనింగ్ కూడా తెలియకుండా ఎలక్షన్ కమిషనర్లుగా లేదా ఎలక్షన్ ఆఫీసర్లుగా ఉద్యోగాలు చేసేస్తూ ఉన్నారా?
ఇన్ని డౌట్లు లేవనెత్తుతూ ఉన్నప్పుడు నిజమే కదా, నేను ఏదైనా పని చేస్తున్నాను, నేను కంపెనీలో పనిచేస్తాను, నా మీద ఏదో ఒక ఎలిగేషన్ వస్తుంది, ఎవరో వచ్చి నా మీద ఎలిగేట్ చేస్తారు, అసలు ఏం జరిగింది ఇది చూడండి, నేను అన్నది ఇది, లేదా నా వల్ల జరిగింది ఇది, నా మీద చేస్తున్న ఎలిగేషన్స్ ఇవి అని నేను సంబంధిత సీసీటీవీ ఫుటేజో లేదా నాతో ఉన్నటువంటి ఎంప్లాయీస్ నేను ఎవరెవరితో మాట్లాడానో, ఎవరెవరు నా మీద ఎవరెవరి గురించి ఎలిగేషన్ చేస్తున్నారో ఇలాంటివన్నీ బయట పెట్టడం సహజమే కదా. జనరల్ గా వాళ్ళు ఎవరో కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి నా మీద ఎంక్వైరీ చేయండి లేదా నా మీద యాక్షన్ తీసుకునే అనేది కాదు కదా. నేను కూడా నా వర్షం నేను చెప్పుకుంటాను కదా, వినాలి కదా. ఇక్కడ అన్యాయం జరిగినటువంటి అభ్యర్థి ఎవరైతే నిలబడ్డారో ఎన్నికల్లో, ఆ అభ్యర్థి నాకు ఇన్ని ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది, నాకు పక్కాగా ఐడియా ఉంది, కానీ ఇంత పోలింగ్ రావాల్సినటువంటి నేను ఇంతే దీనికి పరిమితం అయిపోయారంటే ఎన్నికలు జరిగినటువంటి సరళ మీద కావచ్చు, పోలింగ్ జరిగిన విధానం మీద కావచ్చు నాకు డౌట్స్ ఉన్నాయి. ఈ డౌట్స్ ను క్లారిఫై చేసుకుంటూ ఆయన కోర్టుకు పిటిషన్ వేసుకునే అవకాశం ఉంది, ఎన్నికల కమిషన్ కు అభ్యర్థన చేసుకునే అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని నివృత్తి చేసినటువంటి అవసరం ఎన్నికల కమిషన్ మీద ఉంటుంది. ఎన్నికల కమిషన్ ఒకవేళ అవి నివృత్తి చేయలేకపోతే సదరు అభ్యర్థి కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. త్రూ కోర్టు ద్వారా కూడా అతనికి కావాల్సినటువంటి డీటెయిల్స్ తెలుసుకునేటువంటి వెసులుబాటు ఉంది. ఇన్ని వెసులుబాట్లు ఉన్నటువంటి మన ప్రజాస్వామ్యంలో ఇప్పుడు హర్యానాలో సేమ్ ఇలాగే యాజిటీస్ గా వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటును వాళ్ళు వినియోగించుకున్న తర్వాత త్రూ కోర్టు వాళ్ళకి కావాల్సినటువంటి డీటెయిల్స్ అన్ని వాళ్ళు తీసుకున్న తర్వాత ఇమీడియట్ గా కేంద్రం గెజెట్ ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చింది? ఏ రాష్ట్రంలోనూ ఏ ఎన్నికల ఆఫీసర్ కూడాను ఎటువంటి డీటెయిల్స్ ఎవరికి అవసరం లేదు, ఇవ్వద్దు అనేటువంటి గెజెట్ ని ఆగమేఘాల మీద జారీ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అంటే ఇక్కడ క్లియర్ గా కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యింది అనేటువంటి విషయాలు అర్థమవుతున్నాయి కదా. అసలు అర్ధరాత్రి పూట 3500 బూతులలో మాత్రమే 17.5 లక్షల మంది దాదాపుగా ఓటు వేసుకున్నారు, ఓటు వినియోగించుకున్నారు అంటే అసలు నమ్మశక్యంగా ఉందా ఈ పరిస్థితి? గెలుపోవడం సంగతి తర్వాత, కూటమి అధికారంలోకి వస్తుందా, మరలా వైసీపీ అధికారంలోకి వస్తుందా, ఇవన్నీ సెకండరీ. కానీ ఇక్కడ ఇప్పుడు లేవనెత్తుతున్నటువంటి అంశాలు ఏంటి అంటే అసలు ఎన్నికలు జరిగినటువంటి విధానం ఏంటి? ఇలాగే ఎన్నికలు జరుగుతూ ఉంటే ఇదే పరిస్థితుల్లో పోతూ ఉంటే, ఎవరికి కావాల్సినటువంటి ఓట్లు వాళ్ళే వేసుకుంటూ ఉంటే, ఎవరికి కావాల్సినటువంటి అభ్యర్థిని వాళ్ళే ఫైనల్ చేసుకుంటూ ఉంటే ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు? ప్రజలు ఓటేయాల్సిన అవసరం ఉంది. జనరల్ గా ప్రభుత్వాలని ప్రజలు ఎన్నుకుంటూ ఉంటారు. ఈ నాయకుని మేము గతంలో ఎన్నుకున్నాము, మేము ఆశించిన రీతిలో ఈ నాయకుడు పనిచేయలేదు, లేదు మాకేం కావాలో మా సమస్యలు ఏమున్నాయో అవి తీర్చే విధానంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది, కాబట్టి మేము ఈసారి అవకాశం వేరే వాళ్ళకి ఇచ్చి చూస్తాము, ఈ నాయకుడు వస్తే మా జీవితాలు బాగుపడతాయేమో, ఈ నాయకుడు వస్తే మా జిల్లా బాగుపడుతుందేమో, ఈ నాయకుడు వస్తే మా నియోజకవర్గం బాగుపడుతుందేమో, ఈ నాయకుడు వస్తే మా రాష్ట్రం బాగుపడుతుందేమో అని ఓటర్స్ ప్రభుత్వాలను మార్చే వెసులుబాటు జనరల్ గా ఓటర్స్ కు మాత్రమే ఉంటుంది. కానీ ఇప్పుడు కొత్తగా ఇది రివర్స్ అయిపోయి ప్రభుత్వాలు ఎవరు మాకు ఓటు వేయాలి, నేను అనబడే వ్యక్తిని నేను ఓటేసే హక్కు నాకు ఉందా లేదా, నేను ఓటేస్తే ఎక్కడ వేయాలి, నేను ఎవరికి వేయాలి? సపోజ్ మనం ఈవీఎంల దగ్గరికి వెళ్ళినప్పుడు పైనుంచి కింద వరకు 15, 20, 30 లైన్స్ ఉంటాయి, అన్ని గుర్తులు ఉంటాయి, అభ్యర్థి పేరు, పార్టీ పేరు, గుర్తు పేరు ఉంటుంది. కానీ నేను ఎవరికి ఓటేయాలో కూడా వాళ్ళే నిర్ణయించుకుంటే అభ్యర్థుల్ని నిలబెడతారు, నాకు నచ్చిన అభ్యర్థికి ఓటేసే హక్కు నాకు ఉంటుంది, ఆ హక్కు కూడా వాళ్ళే తీసేసుకొని ఏ ఓటరు ఎవరికి ఓటేయాలో, నేను ఓటు వేయాలో వద్దు, ఒకవేళ ఓటేస్తే ఎవరికి వేయాలో కూడా వాళ్ళే నిర్ణయిస్తూ ఉంటే ప్రజాస్వామ్యం రివర్స్ లో కనిపిస్తుంది. ఇక్కడ ప్రభుత్వాలను ఎన్నుకోవాల్సినటువంటి ప్రజలు రివర్స్ అయిపోయి ఓటర్లని ప్రభుత్వాలు లేక అభ్యర్థులు వాళ్ళే నిర్ణయించుకునేటువంటి పరిస్థితికి వచ్చింది అంటే నిజంగా పరకాల ప్రభాకర్ గారు లేవనెత్తున్నటువంటి అంశాలు ఆలోచించదగ్గటువంటి అంశాలు. ఈ అంశాలకు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, అలాగే ఎలక్షన్ కమిషనర్ కావచ్చు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం వాళ్ళ మీద ఎంతైనా ఉంది. మరి వాళ్ళు సమాధానం చెప్తారా,